this is your Hasini. Welcome to our favorite cookery show, Me Inti Vanta. ఈరోజు మనకి షెఫ్ చలం నాయుడు గారు వచ్చి ఏ వంటలు చేసి చూపించబోతున్నారా అని అందరూ అనుకుంటున్నారు కదా. నేను కూడా మీలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఈరోజు మన చలం నాయుడు గారు మనకి ఏ వంటలు చేసి చూపిస్తారా అని. మరి వారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సార్. నేను చాలా బాగున్నాను సార్. ప్రతిరోజు నాకు రెండు కొత్త వంటలు చేసి చూపిస్తారు మన వ్యూవర్స్ అందరికీ కూడా. ఒక్కొక్క వెరైటీస్, ఒక్కొక్క ఏరియా దగ్గర నుంచి 2 వెరైటీస్ తీసుకుంటారు. మరి ఈ రోజు ఏ ఊరు తీసుకెళ్ళిపోతున్నారు నన్ను? ఈరోజు మంచి పర్యాటక కేంద్రం, ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి వెజిటేరియన్ డిష్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. పర్యాటక ప్రాంతం అంటే గోవా? yes. oh god yeah correct. అవునా? సో బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. గోవా దగ్గరికి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు. చక్కగా అలలు అలా వస్తూ ఉన్నాయి, చక్కని గాలి వస్తూ ఉంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా మంచి డిష్ చేసి ఇచ్చేద్దాం. వావ్, అంటే గోవన్ స్పెషలా? మరి ఆ గోవన్ స్పెషల్ ఏంటి, అసలు పేరేంటి? అదే ఊరితో మనం డిష్ చేస్తే అయిపోతుంది కదా. ఆ ఊరు పేరుతోనేనా? సరే అయితే గోవన్ వెజ్ కర్రీ. గోవన్ వెజ్ కర్రీ. ఓకే, వెజ్ స్పెషల్ అని అర్థమైపోయింది పేరులోనే. గోవన్ వెజ్ కర్రీకి ఏమేం కావాలి సార్? నూనె, ధనియాలు, ఇంగువ, తురిమిన కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, మిరియాలు, చింతపండు రసం, జీలకర్ర, ఉడికించిన గోబీ, ఆలు, క్యారెట్, బీన్స్ ముక్కలు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఎండుమిరపకాయలు, ఉప్పు. తయారు చేసుకోవడానికి మనం అన్ని రెడీగా పెట్టుకున్నామండి. మరి మొదలు పెడదాం సార్ వంట. డెఫినెట్గా అండి. ఈ గోవన్ మిక్స్ వెజ్ కర్రీకి కొంచెం మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్ మసాలా. ఓకే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఎక్కువ. దీంట్లో మనం ప్రత్యేకంగా కారం ఇంక వేయం. అంటే ఎండుమిర్చి వాడేస్తున్నాం. ఎండుమిర్చి డైరెక్ట్ వాడేస్తున్నాం. కొంచెం అలా. కానీ మనం ఎండుమిర్చి వాడుతున్నాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉన్నా సరే మిగిలిన ఇంకా అయిపోలేదు స్పైసీ. ఇంకున్నది ఇంకోటి, ఇంకా ఉంది. మిరియాలు వేస్తున్నాం కదా. మిరియాలు కూడా? ఎండుమిర్చి కొంచెం ఘాటు కదా. వేయండి. మిరియాలు వేస్తే ఇంకా ఘాటుగా ఉంటుంది. ఎంత వేయమంటారు? వేయండి, నేను చెప్తా. వేయండి, ఇంకా మరి కొన్ని వేయాలి. అయ్యో, ఏ భయపడుతున్నారు? మిరియాలు కదా. రైట్, చాలు. మరి కొంచెం ఘాటు రావాలి కదా. అల్లం వేసేద్దాం. అల్లం కూడా? అది కూడా కొంచెం కారమే కదా. ఓకే, కొద్దిగా సరిపోతుంది. వేసేయండి. అది దీంట్లోని ధనియాలు, జీలకర్ర వేసాము. నెక్స్ట్ ఏం చేస్తాం? నాకు ఇలా తెలిసింది మసాలా. అంటే ఇది గోవా స్పెషల్ కదా, అదేదో హైదరాబాద్ స్పెషల్. కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి తురుము మొత్తం వేసేయమంటారా? వేయండి. నేనైతే మొత్తం వేసే బాగుంటుంది కొబ్బరి. సో టేస్టీగా. స్టవ్ ఆఫ్ చేస్తాను. చాలా వేసాము. ఎండుమిర్చి వేసాము, అందులో మిరియాలు వేసాము, అల్లం వేసాము, కొబ్బరి వేసాము, ధనియాలు వేసాము. ఇవన్నీ కలిపి అంటే పౌడర్ ఒక రేంజ్ లో ఉంటుంది. పౌడర్ కాదు మనం చేస్తుంది, పేస్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మిక్సీలో పేస్ట్ వేసుకుందాం. ఓకే, పేస్ట్ అంటే మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. కంపల్సరీగా వేస్తాం. సార్, కొబ్బరి వేసాం కదా, కొబ్బరి తురుము వేసాము. మామూలుగా కొబ్బరి ముక్కలు కూడా వేయచ్చా? తురుము అయితే వేగంగా మనకి పేస్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ఓకే, తీసుకుని వెళ్ళి మిక్సీలో పేస్ట్ చేశాను. వెరీ గుడ్. ఓకే, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. హాసిని గారు చేత్తో మసాలా పేస్ట్ చేశారు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అగైన్. ఈ వంటకి మెయిన్ మసాలా అయినా సార్? అవునండి. ఎలా వస్తుంది స్మెల్? యా, ఇప్పటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఎండుమిర్చి బాగా వేగాయి, ధనియాలు వేగాయి, అందులో మళ్ళీ కొబ్బరి వేసాము, దానికి తోడు మిరియాలు వేసాము కదా, అల్లం, అన్ని కలిపిన మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్. అందులోనే ఆ ఫ్లేవర్ లోనే టేస్ట్ తెలిసిపోతుంది ఆల్మోస్ట్. ఓకే. తర్వాత మళ్ళీ బాండీలో నూనె వేసాము. దీంట్లో ఇంగువ ముందే వేసేస్తాం సార్. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాగాక ఇంగు వేసాం. సో గోవన్ డిషెస్ లో ఇంగు యూజ్ చేస్తారా సార్? కంపల్సరీ చేస్తామండి. కొన్ని డిష్లో ఖచ్చితంగా చేయాలి ఇంగు. ఓకే. దీని తర్వాత ఆవాలు వేసుకున్నాం. ఓకే. సో గోవన్ వెజ్ కర్రీ కదా ఇది. నెక్స్ట్ జీలకర్ర.
జీలకర్ర. ఎస్. సో అంటే మనం తాలింపు వేస్తాం కదా అలాగే అవును ఇందులో సేమ్. ముందు ఆవాలు, ఇంగువ, జీలకర్ర వేసాము. తర్వాత ఎండుమిరపకాయలు. ఓకే. తర్వాత ఇంకేమున్నాయి? ఇంకా ఉల్లిపాయ, ఆనియన్స్. వేసేనా? కొంచెం ఉప్పు వేయండి. మొత్తం వేసేనా? సగం వేయండి. గుడ్. ఇప్పుడు కరివేపాకు వేస్తాం. ఎస్. ఓకే. హాస్ని గారు, ఇంగువ ఫ్లేవర్ దంచుతుందండి. ఇంగువ ఫ్లేవర్ ఎప్పుడు అంటే కదా మన ఏదైనా డిష్కి ఇంగువ వేస్తే అసలు ఆ టేస్ట్ భలే గుమగుమలాడిపోతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. అవును సార్, అసలు ఇంగువ ఎందుకు వాడతారు? ఇంగువ డైజెషన్కి బాగుంటుందండి. డైజెస్ట్ చేస్తుంది ఫుడ్ని. వావ్. తర్వాత గార్లిక్ పేస్ట్. మీకు ఎంతో ఇష్టమైన పేస్ట్. ఇది వేసేసరికి స్మెల్ మారిపోతుంది. ఎస్ ఎస్. కదా? మంచి ఫ్లేవర్తో ఆ డిష్కి ఒక మంచి తినాలి, వెంటనే మనం దాన్ని టేస్ట్ చేయాలి అనే అంత ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు మనం చేసుకున్నాం కదా మసాలా పేస్ట్. యమ్మీ టేస్ట్. యా. సో మనకి గోవా అనగానే గోవాకి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, చాలా రకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. మరి చాలా మంది ఇష్టపడతారు గోవా స్పెషల్స్. ఏమైనా కారణం ఉందా? గోవా యాక్చువల్గా ఫిష్, నాన్ వెజ్ చాలా ఎక్కువ ఫిష్, ఎందుకంటే అది సీ అట్మాస్ఫియర్ కదా, కనుక సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. ప్రతి వాళ్ళు అదే ఎక్కువగా లైక్ చేస్తారు. పసుపు వేసుకున్నాం. ఇది మీకు గుత్తి వంకాయ స్మెల్ అనిపించడం లేదు? కొద్దిగా వెజ్ అనగానే ఆ ఫీల్ వస్తుంది ఈ మసాలాతో. పేస్ట్ వేసేసాము. పేస్ట్ కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు కూడా వేసాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా చింతపండు రసం వేద్దాం. ఓకే. సో చింతపండు రసం కూడా ఇప్పుడే వేసుకోవాలి? వేసేద్దాం. వేనా? వేసేయాలి. ముందుగా చింతపండు నానబెట్టుకుని రసం తీసుకున్నామండి. చింతపండు రసం ఇప్పుడు యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. కొంచెం వెజిటబుల్స్ వేసేస్తే అయిపోయింది. ఈ వెజిటబుల్స్. సో ఇవి ఎలా ఉడకబెట్టాం సార్? ఇవి ముందుగా క్యారెట్, బీన్స్ అండ్ గోబీ, ఆలు ఇవన్నిటి కూడా క్యూబ్ కట్ చేసుకొని దాన్ని మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం ఒక సైడ్ నుంచి. అది ఇప్పుడు మసాలా ప్రిపేర్ అయిపోయింది కనుక దీంట్లో కొంచెం వేసుకున్నాం అన్నమాట. మొత్తం అన్ని చక్కగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆలు, అలాగే కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ మొత్తం ఉడికించుకొని పెట్టుకుని వేసాము అందులో. లైట్గా వాటర్ వేద్దాము. సో ఈ మసాలాతోనే మనకి గ్రేవీ వచ్చేసింది. చాలా తక్కువ వేసాం వాటర్. చాలా తక్కువ. ఆల్మోస్ట్ అయిపోయింది. సో మరి ఇది గోవన్ స్పెషల్ అన్నారు కదా, దేనికి బాగుంటుంది? ఇది రోటీకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇది సౌత్ ఇండియన్ డిష్ లాగే ఉంటుంది ఇది కూడా. బట్ ఎక్కువ గోవన్స్ రైస్ కూడా తింటారు కదా, రైస్ లోకైనా బాగుంటుంది, చపాతీలో, రోటీస్ అన్నిటికీ చాలా బాగుంటుంది. వచ్చి కొరెండర్ వేసేద్దాం, డిష్ అవుట్ చేసుకుంటాం. అంటే ఇదేనా అకేషనల్ ఫుడ్ అంటే రెగ్యులర్గా వాళ్ళు చేసేది? రెగ్యులర్గా ప్రతి వాళ్ళ ఇళ్ళలో చేసుకుంటుంటారండి రెగ్యులర్గా. మనం ఇక్కడ కుర్మాలు ఎలా చేసుకుంటాము అదే విధంగా అది కూడా వాళ్ళు అలా చేసుకుంటారు. సో ఇది మిక్స్డ్ వెజిటబుల్స్ తో మనం ఎనీ వెజిటబుల్ ఉడకబెట్టి వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. మంచి ఫ్లేవర్ ఉంది. హాస్ని తినే ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంలో ఆహ్లాదకరంగా ఈ ఫుడ్ అనమాట. వేడివేడిగా రోటీ గీటి అన్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం అన్నంత ఫీల్ ఉంది కదా. సో గోవా వచ్చి నేను గోవా వెజ్ స్పెషల్ తింటున్నాను. పైన కొత్తిమీరతో గార్నిషింగ్ కూడా చేస్తాం. ఇక మీరు టేస్ట్ చూసి గోవా ఫుడ్ ఎలా ఉందో మన జీటీవీ వ్యవస్థ చెప్పడమే తర్వాత. తప్పకుండా అండి. చాలా టేస్టీగా ఉందండి. గోవన్ వెజ్ కర్రీ అస్సలు స్పైసీగా లేదు, చాలా టేస్టీగా ఉంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? గోవన్ వెజ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఆవాలు, ఉప్పు. గోవన్ వెజ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది వేడవగానే ఎండుమిర్చి, మిరియాలు, అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము వేసి
వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అది వేడవగానే కొద్దిగా ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్, పసుపు, చింతపండు రసం, ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ముక్కలు, కొన్ని నీళ్లు వేసి ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరొకసారి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన గోవన్ వెజ్ కర్రీ రెడీ. సో గోవన్ వెజ్ కర్రీ చాలా టేస్టీగా చేసేసారు. నాకైతే బాగా నచ్చింది. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా రెసిపీ ఉంది. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ గోవా స్పెషల్ ఏంటి? వేడిగా ఒక చికెన్ కర్రీ చేసుకుందాం. వావ్, అది కూడా గోవా స్పెషల్. గోవా స్పెషల్. ఓకే, అంటే ఇది నేను చెప్తాను పేరు. గోవన్ చికెన్ కర్రీ. వావ్. మరి ముందుగా గోవన్ చికెన్ కర్రీకి ఏమేం కావాలి? చికెన్, సోంపు, తురిమిన పచ్చి కొబ్బరి, జీలకర్ర, పట్టా చెక్క, మిరియాలు, ఎండుమిరపకాయలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, వెల్లుల్లి ముక్కలు, ధనియాలు, పసుపు, చింతపండు రసం, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. వేయించుదామండి. ఇష్టం నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటారు కదా మీరు. నాన్ వెజ్ కర్రీ అంటే ఎవరికైనా ఇష్టమే కదా సార్, ఎంత టేస్టీగా చేస్తారు. అందులోనూ మీరు మీ చేతుల మీద వంట అంటే వావ్, మంచి రెసిపీ. ఓకే, నెక్స్ట్ దీనికి ఫస్ట్ ఇంతకు ముందులానే మసాలా కొంచెం చేసుకుందాం. దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో గోవన్ స్పెషల్స్ అంటే మసాలా చాలా ఇంపార్టెంట్. జాగుటి మసాలాస్ అంటారు వీటిని. ఓ, జాగుటి మసాలాస్. జాగుటి అంటే అది ఇప్పుడు చెట్నాడు స్టైల్లోనే అది కూడా. అంటే ఇప్పుడు మనం ముందు మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. మన ఈ గోవన్ స్పెషల్ చికెన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు పట్టా చెక్క అండ్ మిరియాలు. ఓకే, దాల్చిన చెక్క. ఓకే సార్, ఇది దాల్చిన చెక్కలో నాకు ఒక అంటే తెలియంది ఏమన్నా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది ఓన్లీ స్పైస్ గానా లేకపోతే ఫ్లేవర్ కోసమే? ఎలా ఫ్లేవర్ నుంచి స్పైసీ ఏమి ఉండదు దీంట్లో, ఓన్లీ ఫ్లేవర్. దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం. తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి, సన్నగా ముక్కలు కోసిన వెల్లుల్లి వేసేయండి. నెక్స్ట్ సోంపు. సో ఈ సోంపు మనం రెగ్యులర్గా వాడతాం కదా? రెగ్యులర్గా మనం ఇది కుకింగ్ సోప్ అండి. ఇది అంటే తినడానికి కూడా తినొచ్చు, ఏం కాదు. కానీ మసాలాస్కి ఎక్కువ ప్రిపేర్ చేయడానికి వాడం. అంటే గరం మసాలాస్లో వాడుకుంటాం. గరం మసాలా పౌడర్స్ కొడతాం కదా, దాంట్లో యూజ్ చేసుకుంటాం. కస్కస్, తర్వాత ధనియాలు, ఇవన్నీ కలుపుకొని బాగా కొంచెం కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకోవటం. ఓకే, సో పచ్చి కొబ్బరి. ఓకే, ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఇంతకు ముందులానే దీంట్లో చింతపండు రసం వేసేద్దాం. ఓకే, అంటే ఈ మసాలాలోనే మనం చింతపండు రసం కూడా వేసేస్తున్నాం. అలానే కొంచెం వాటర్. సో చికెన్కి చింతపండు రసం వేస్తే టేస్ట్ బాగుంటుందా సార్? బాగుంటుందండి. సో జనరల్గా చింతపండు పులుసు అంటే మనం చేపల కూరకి అలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. పేస్ట్ చేసుకోండి. ఓకే, సార్. స్మూత్. ఇక చూడాల్సిన లేదు, చాలా బాగా వస్తుంది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అలాగే మసాలా రెడీ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టు కర్రీ. ఓకే, సో మెయిన్ మసాలా మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సో సరిపడా వేద్దాం సార్. రోజు ఆయిల్ ఎక్కువ తింటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయిల్ వేసిన తర్వాత ఏం వేస్తాం? ఎండుమిరపకాయలు వేస్తాం. సో ఇది నాన్ వెజ్ కదా, సో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయాలా? ఎండుమిర్చి వేసుకున్నాం ఫస్ట్ ఆయిల్లో. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్. ఇంకేం లేదు, మన మసాలా ఇవే ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, ఫినిష్. తర్వాత ఏం వేయాలి? సాల్ట్. కొద్దిగా సాల్ట్ వేసాము. జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇంతకుముందు మనం
దీంట్లో కొంచెం గార్లిక్ వేసాం కదా, అందు గురించి కొంచెం తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. రైట్, ఇప్పుడు మసాలా వేద్దాం. ఇంకా సార్ మనం మసాలా కూడా వేసుకున్నాం కదా, అది మసాలా వేసాక ఒక 3 minutes 4 minutes ఉడకాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం. వాటర్ తక్కువైంది కదా. ఓకేనండి, అయిపోయింది కర్రీ. చికెన్ కర్రీ అయిపోయిందండి. అది కూడా గోవన్ స్పెషల్. మరి స్టవ్ ఆఫ్ చేద్దామా సార్? సర్వింగ్ ప్లేట్ తీసుకున్నా. సో వేడిగా ఉన్న గోవన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే గోవన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి మన వ్యూవర్స్కి చెప్పండి. డెఫినెట్గా అండి, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. గోవన్ చికెన్ కర్రీ యమ్మీగా ఉంది. మరి ఇంత టేస్టీగా ఉన్న గోవన్ చికెన్ కర్రీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూడండి. గోవన్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, జీలకర్ర, సోం, చింతపండు రసం, మిరియాలు, గసగసాలు, పచ్చి కొబ్బరి తురుము, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఎండుమిర్చి. గోవన్ చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అది వేడవగానే దాల్చిన చెక్క, మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, సోంపు, గసగసాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లో వేసి చింతపండు రసం, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. అది వేడవగానే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, తగినంత కారం, కొన్ని నీళ్లు వేసి ఉడికించాలి. అలా ఉడుకుతూ ఉండగానే ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి ఉడికించాలి. మొత్తం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన గోవన్ చికెన్ కర్రీ రెడీ. చలం నాయుడు గారు, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. 2 గోవన్ కర్రీస్, వెజ్ కర్రీ అలాగే చికెన్ కర్రీ నాకు ఇది చాలా టేస్టీగా అనిపించాయి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు మన మీ ఇంటి వంటలో షెఫ్ చలం నాయుడు గారు చేసి చూపించిన గోవన్ స్పెషల్స్, గోవన్ వెజ్ కర్రీ, గోవన్ చికెన్ కర్రీ. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత మంచిర్యాలలో ఉంటున్న డి రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు, మీరు రాసి పంపిన జింజర్ క్రీమ్ మ్యాజిక్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో 2 వెరైటీ డిషెస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఈజ్ యువర్ హాసిని. బాయ్.